ప్రజలు తినే ప్రతి పదార్థంలోనూ కల్తీ నెలకొంటోందని ఆహారం వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ వ్యవస్థల కమిటీ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఈ కమిటీ ప్రజలు తినే ఆహారంలో అధికంగా కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. కల్తీని అరికట్టేందుకు కమిటీ పలు సిఫారసులు చేసింది. కల్తీకి పాల్పడే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష అమలు చేసేలా చట్టాలను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. కల్తీని ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయి, యూరియా కలుపుతున్నారు పాలల్లో. ఇది ప్రమాదకరం అయిపోయింది. మందులు ఏదో పౌడర్ వేసి పంపిస్తున్నారు మందులని, ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళకందరికీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రపోజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు జైలు శిక్ష లేదు, ఇప్పుడు జైలు శిక్ష పెడుతున్నాం. అది కూడా ఎంత పెడుతున్నాం? 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెడుతున్నాం. మొదటి తప్పుకు 3 సంవత్సరాలు, రెండో తప్పుకు 5 సంవత్సరాలు జైలు శిక్ష. మొదటి తప్పుకు 5 లక్షలు, రెండో తప్పుకు 50 లక్షలు ఫైన్ పెడుతున్నాం.